ఇక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి జీబీఎస్ కేసు వెలుగు చూసింది. కర్నూలులోని భగత్ సింగ్ నగర్కు చెందిన 44 ఏళ్ల మహిళకు జీబీఎస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక జ్వరం, కాళ్ళనొప్పులు, బలహీనత లక్షణాలతో మహిళ కర్నూలు జీజీహెచ్లో చేరింది. ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా జీబీఎస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధిత రోగిని ఏఎంసీలో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి జీబీఎస్ కేసు వెలుగు చూసింది. కర్నూలులోని భగత్ సింగ్ నగర్కు చెందిన 44 ఏళ్ల మహిళకు జీబీఎస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. జ్వరం, కాళ్ళ నొప్పులు, బలహీనత లక్షణాలతో మహిళ కర్నూలు జీజీహెచ్లో చేరింది. ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా జీబీఎస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధిత రోగిని ఏఎంసీలో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు. చెప్పండి శివరాజ్. సాయి, ఏదైతే కర్నూలు నగరంలోని జీజీహెచ్ హాస్పిటల్లో మొదటి జీబీఎస్ వ్యాధి బయటపడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వారం రోజుల క్రితం భగత్ సింగ్ నగర్ కు చెందిన ఒక మహిళ ఏదైతే జ్వరం అలాగే ఒళ్ళు నొప్పులు ఏదైతే బలహీనతతో హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. అయితే ఏదైతే శాంపుల్స్ ఆమె నుంచి తీసుకోవడం జరిగింది వైద్యులు, ఏదైతే ల్యాబ్ పంపించిన అనంతరం ఏదైతే జీబీఎస్ పాజిటివ్ గా తేలడంతో ఆమెను ప్రస్తుతం ఏఎంసీలో ఉంచి చికిత్స అయితే అందిస్తున్నారు. ఏదైతే హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే రోగి ఉన్నారో వారు ఏఎంసీలో చికిత్స పొందుతున్నారని, ఆమెకు ఏదైతే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా హాస్పిటల్ సూపరింటెండెంట్ అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే జీబీఎస్ కేసులు పెరుగుతూ ఉండడంతో ఏదైతే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే పేషెంట్లు హాస్పిటల్కి వస్తారో వారి నుంచి ఏదైతే శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ లకు పంపిస్తున్నారు. ఒకవేళ జీబీఎస్ పాజిటివ్ గా నిర్ధారణ అయితే ఏదైతే వారిని హాస్పిటల్ నుంచి పూర్తిగా ఏదైతే జీబీఎస్ వ్యాధి తగ్గేంత వరకు కూడా చికిత్స అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సూపరింటెండెంట్ చెప్తున్నారు. వైద్యులు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రోగులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.